ఈజ్ ఎ ట్రెజర్ బియాండ్ విష్. ఓం అనేది ట్రెజర్ అంటే నిధి. లౌకికంగా ఎన్నో కోరుతా ఉన్నాన్న, అసలైన తెలియగలవాడు, ఆత్మని తెలుసుకున్నవాడు అసలైన శాశ్వత వస్తువునే కోరుతాడు. సో ఓంకారము శాశ్వతమైన నిధి, అది కోరుకోండి. లౌకికంగా ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇది కాదు అమ్మా. కడుపు కోసం కాదమ్మా మనం బతుకుతోంది. పని చేయొచ్చు, ఈ దేహాన్ని నిలుపుకోవటానికి పట్టడన్నం చేయాలి. సో ఇక్కడ ఏమిటి, ఇది ట్రెజర్, నిధి. నీ నిధి ఎక్కడుంది? నీ ధ్యేయమే నీ నిధి. నేను అది కావాలి అని అనుకుంటావు కదా నువ్వు జీవితంలో. అది కావాలి, ఐఆమ్ దట్, అది నీ నిధి అంటున్నాడు. ఆజ్ఞాచక్రము అక్కడ దాకా జీవన్ముక్త అనేది, అన్నిటికీ నేను అతీతంగా జీవుణ్ణి, జీవత్వాన్ని జయించి దైవత్వం వైపు నేను వెళుతున్నాను అన్నదే నీ నిధి. అది నీ ఓంకారం. ఓం రోజు చెప్పండి. నేను అది ఎలా చేయాలో అని నేను తర్వాత చెప్తాను. ఇంకొకటి ఓంకారం అంటే ఏంటో చూద్దాం. ఇదొక ఆణిముత్యాలు నాన్న. ఓం అంటే ఏంటో ఇన్ని రకాలుగా అర్థాలు ఉన్నాయి దానికి. ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత దాని విలువ ఏంటో తెలుస్తుంది అమ్మా. మన ఇంట్లో ఉన్న కొన్నిటికి మన విలువలు తెలియవు నాన్న. మన ఇంట్లోనే ఉంటుంది, దాని విలువ తెలియదు. కాలం ఇవి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. దానికోసమే మనం వెతుకుతూ ఉంటాం. అప్పటికే మనం గనక మనకి శ్వాసలు అమ్మవారు ఇస్తే బతుకుంటే తెలుసుకుంటాం, లేదు అంటే తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం. సో కనీసం తెలుసుకున్నా ఈ జీవితాన్ని మీరు జీవితంలో ఇవి కొన్ని నేను తెలుసుకోవాలి. ఓంకారం అంటే ఏంటో అనేది తెలుసుకోండి. చేస్తామా చేయమా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎనర్జీ. ఓం ఇంకొకటి చూడండి అమ్మా. ఓం ఈజ్ ది వాయిస్ ఆఫ్ గాడ్ దట్ డ్వెల్స్ ఇన్ us. ఓంకారము భగవంతుడి యొక్క, శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క ఈజ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నేను ఎన్నో బాధలు చెప్పుకున్నాను నువ్వు అని మనస్సుతోను మాట్లాడే దేవుడు అమ్మవారు కాదు. ఇది ఆమెయే ముందు మాట్లాడింది, నువ్వు మాట్లాడలేదు. ముందు ఆమె మాట నుంచి నువ్వు వచ్చావు. వైఖరి. ఓం అమ్మవారు వాయిస్ ఆఫ్ ది గాడ్. నీ పక్కనే ఉన్నాను, నీలోనే ఉన్నాను, ఆత్మలోనే ఉన్నాను, నీ కోరికలు తీరుస్తాను. నేను నీ పక్కనే ఉంటూ నీ జీవాత్మని నా వైపు నడుపుతాను. అదే గాయత్రి. హంస సోహం సోహం హంస చేయాలి కదమ్మా. సో భగవంతుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు? ఓంకారంతో మాట్లాడుతున్నాడు. నువ్వు రోజు ఓం అంటున్నావంటే అమ్మ దగ్గర ఉన్నావని, దేవుడి దగ్గర ఉన్నావని. అమ్మవారు అనుగ్రహిస్తేనే నువ్వు ఓంకారం చేయగలుగుతావు. లేదు అంటే ఈ ఆధ్యాత్మిక చింతన అంత తొందరగా అందరికీ రాదు అమ్మా. స్వలాభాలు పెట్టుకుంటే ఎప్పుడూ రాదు. ఆధ్యాత్మికంలో స్వలాభాలు ఉండవు అమ్మా. సో ఇది నన్ను నేను ఉద్ధరించుకోవటం కోసం ఓంకారం చేస్తున్నానని నన్ను ఆ అమ్మవారి భాష నీకు అర్థమవుతుంది. అదే దైవ భాష అమ్మా. అదే సంధ్యా భాష అంటారు అమ్మా. సంస్కృతం పైన ఉన్నది సంధ్యా భాష. సంస్కృతానికి మాతృక ఏది? సంధ్య భాష. సంస్కృతం మిగతా భాషలకి మాతృక. ఇప్పుడన్నా అర్థమైందా? దేవభాష అంటారే, అదే సంధ్యా భాష ఏమ్మా. ఇంకోటి ఓంకారం అంటే ఈజ్ ది షిప్ దట్ టేక్స్ యూ టు ది అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్నెస్. ఇది ఒక నావ లాంటిది. ఓం అంటే నావ అంటే నువ్వు మూలాధారం దగ్గర నుంచి, ఆజ్ఞాచక్రం ఒక ఒడ్డు, మూలాధారం ఇక్కడి నుంచి నువ్వు మూలాధారం నుంచి బయలుదేరావు. నీ యొక్క గమ్యం ఏమిటి? అది ఎక్కడికి చేరుస్తుంది? సంథింగ్నెస్. ఇది అది అని కాదు. అది ఏంటో నాకు తెలియదు. ఆజ్ఞాచక్రం పైన ఎవరికి ఏమవుతుంది అనుభూతులు తెలియవు కదమ్మా. శరీరంలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను అని చెప్తావు, కానీ ఆధ్యాత్మికంలో ఎక్కడికి చేరుస్తుంది ఓంకారము? సంథింగ్నెస్ ఏమ్మా. ఆజ్ఞాచక్రం పైన అంత అందమైన లోకం ఉందమ్మా. అక్కడ అనుభూతి చేసుకున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకొకటి చూద్దాం.
Om is the unheard whisper of that sound. Ah. Om is the shadowless light. షాడోలెస్ లైట్. ఓంకారం అంటే దానికి నీడ పడదు. దేవతలకి నీడ ఉండదు కదమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే అది ఓంకారం, ఆ కాంతికి నీడ అనేది ఉండదు. భౌతికమైన కాంతులకి నీడ ఉంటుంది. ఏమ్మా ఆజ్ఞా చక్రంలోని ఆత్మకి ఆ స్థితికి నువ్వు నీ ధ్యేయం వైపు వెళ్ళినప్పుడు అది షాడోలెస్. నీడ నువ్వు చూడవు. నువ్వే కాంతివి అమ్మా, నువ్వే కాంతివి. ఈ సృష్టి అంతా కూడా ఓంకారం యొక్క ప్రతిరూపం అమ్మ. ఉదాహరణకి నువ్వు అద్దం ముందు నుంచున్నావు అనుకో, ఇద్దరుగా కనిపిస్తున్నారు నీకు, నేనే అద్దంలో కనిపిస్తున్నానని. నువ్వు పక్కకి జరిగావు అనుకో, నువ్వే ఓం. ఈ లోకము అద్దము లాంటిది. అద్దము తొలగించావు అనుకో మాయని, నువ్వే. అదే ఆజ్ఞాచక్రం. అలానే సైలెన్స్ ఈజ్ ది గ్యాప్ ఇన్ బిట్వీన్ టూ బ్రెత్స్. ఇదే గాయత్రి అంటారు. ఈ సూక్ష్మ గాయత్రి చేస్తారు కదా. ఈ ఓంకారం ఎక్కడ ఉంటుంది అంటే నీ 2 శ్వాసల మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు. అదే హంస సోహం సోహం హంస. 2 బ్రెత్స్ మధ్యలో ఉన్నది ఈ ఓంకారము. అంతవరకు కూడా అది నిండి ఉన్నది. అది నేను గాయత్రి గురించి నేను పూర్వం చాలా విషయాలు చెప్పానమ్మా. అవన్నీ అవి వేరే సబ్జెక్ట్స్ అవి. అలానే ఇది ఓం. ఇంకొకటి చూద్దాం. ఓం అంటే ఈజ్ ది గష్ ఆఫ్ ఎ స్ప్రింగ్ బ్రీజ్ బేర్ ఫిట్ ఆఫ్ అవేర్నెస్. అది ఎలా ఉంటుంది అంటే ఓం ఒక వసంతంలా ఉంటుంది. ఓం ఒక చల్లని బ్రీజ్లా ఉంటుంది. బ్రీజ్ అంటే చల్లటి గాలి, చల్లటి పిల్లగాలి లాంటిది అని. ఆ నాదం అలా ఉంటుంది అని అమ్మా. అలాని సైలెన్స్ అంటే ఓం, ఈ నిశ్శబ్దము ఈజ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ రిమెంబరెన్స్. ఎంత బాగా చెప్పారు చూడమ్మా. ఈజ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ రిమెంబరెన్స్ అంటే ఓం అని ఆజ్ఞాచక్రం దగ్గర ఏంటి, అహం బ్రహ్మాస్మి. కిందది మర్చిపోయాను, కానీ నేను ఇక్కడ అహం బ్రహ్మాస్మిగా అంటున్నాను. అది గుర్తుందిగా. చూసారా, నువ్వు ఎంతో కష్టపడి జాగృతం చేసి అవేర్నెస్ని, కుండలిని శక్తిని ఎలా జాగృతం చేయాలో అనే టెక్నిక్ కూడా నేను రాబోయే నా యొక్క ఈ షార్ట్స్లో, ఈ వీడియోస్లో చెప్తాను. అందరికీ చెప్తానమ్మా, అనుభూతి చేయిస్తాను. ఇప్పటికే నేను చాలామంది నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అనుభూతమైంది. వాళ్ళ జీవితాలు కూడా భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, వారి కష్టాలు కానీ అన్నీ ఓంకారమే తీరుస్తుంది. మీరు వాక్శుద్ధి, నువ్వు అనుకున్నది జరగాలి అంటే నీకు వాక్శుద్ధి ఉండాలి. ఆ వాక్శుద్ధి కూడా ఇచ్చేది ఈ ఓంకారం. గుర్తుంచుకోండి. ఇది రోజు మీరు ఈ ఓంకార ధ్యానం చేశారనుకోండి, మీకు అసలు కోరికలు లేని స్థితి కూడా తీసుకెళ్తుంది. కోరికల్ని కూడా కలిగించి దాన్ని మళ్ళీ తీర్చే శక్తి కూడా ఈ ఓంకారానికి ఉంది. అదే అమ్మవారి యొక్క కృప. సో భవిష్యత్తులో ఇంకా వాటికి ఇక్కడ దాకా చెప్పాను 16 నిర్వచనాలు ఓంకారానికి. ఇంకొక 16 నేను అతి త్వరలో అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానన్న. జాగ్రత్తగా ఫాలో చేయండి, ఇది వినండి. ఇంకా నేను ధ్యానము, ఓంకారాన్ని ఏ రకంగా అసలు ఎక్కడా కూడా మాకు ట్రెడిషన్గా వంశపారంపరంగా మాకు మహావతార్ బాబాజీ, అమ్మవారు, నాన్నగారు అంటే ఆనందగనులు వారి దగ్గర నుంచి మాకు వచ్చినది నేను చాలామందికి ఇచ్చాను. వారు కూడా అనుభూతి చెందారమ్మా. చాలామంది సంతోషించారు. వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటున్నారు. నాకు ఎగ్జిబిషన్ అవసరం లేదు. నేను మీకోసం వచ్చాను, మీరు నా కోసం ఉన్నారు. మనందరం ఒకటి అనే భావనతోనే ఇవన్నీ నేను చెప్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యూ షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ కామెంట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్ టు మీ. ఐ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్.
ప్రస్తుతానికి సెలవునన్న. శ్రీమాత్రే నమః. గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం.